మీకు లాగ్ ఫుటేజ్ ని ప్రాపర్ గా ఎలా కలర్ గ్రేడ్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఇందులో కూడా 2 విధాలుగా ఎలా కలర్ గ్రేడ్ చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. నేనైతే ప్రస్తుతానికి డావిన్సీ రిజాల్వ్ అనే సాఫ్ట్వేర్ ని వాడుతున్నాను. ఇది మీరు బోత్ విండోస్ అండ్ మ్యాక్ లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కలర్ గ్రేడింగ్ అనేది మన ఫుటేజ్ కి ఒక స్పెసిఫిక్ లుక్ తీసుకురావడానికి వాడతాం. సో ముందుగా మీ ఫుటేజ్ కి ఏ లుక్ తెద్దాం అనుకుంటున్నారో అది ఫిక్స్ అవ్వండి. నేనైతే ఈ ఫుటేజ్ కి వార్మ్ లుక్ తెద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ అండ్ సింపుల్ మెథడ్ యూజ్ చేసి కలర్ గ్రేడింగ్ చేద్దాం. సో ఫస్ట్ మనం తీసుకున్న లాగ్ ఫుటేజ్ ని రెక్ 709 కింద కన్వర్ట్ చేయాలి. సో మనం తీసిన కెమెరా బట్టి అండ్ లాగ్ ప్రొఫైల్ బట్టి లట్స్ అప్లై చేసుకోవాలి. నేనైతే ఈ ఫుటేజ్ ఫూజీ ఫిల్మ్ కెమెరాతో తీసాను. సో నేను ఈ క్లిప్ కి ఎఫ్లాగ్ లట్ ఫస్ట్ నోడ్ కి అప్లై చేయబోతున్నాను. అండ్ మీరు ఒకవేళ సోనీ కెమెరాతో తీసుంటే ఎస్లాగ్ అని, నికాన్ తో తీసుంటే ఎన్లాగ్ అని, అండ్ అలాగే ప్రతి కెమెరాకి ఇక్కడ లట్స్ ఆప్షన్ లో రెక్ 709 లట్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ ఫుటేజ్ కి కింద కనిపిస్తున్న కలర్ వీల్స్ ఉపయోగించి ఏదైనా ఎక్స్పోజర్ చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ కలర్ వీల్స్ లో లిఫ్ట్ అనేది షాడోస్ ని కంట్రోల్ చేస్తుంది, గామా అనేది మిడ్ టోన్స్ ని కంట్రోల్ చేస్తుంది, అండ్ అలాగే గెయిన్ అనేది హైలైట్స్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ దీంట్లో లాస్ట్ లో ఉండేది ఆఫ్సెట్ అనేది ఓవరాల్ లిఫ్ట్ ని, గామాని అండ్ అలాగే గెయిన్ ని కలిపి కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం ఏది కంట్రోల్ చేసినా కూడా మనం వేవ్ ఫామ్ లో 1000 అబౌవ్ అండ్ అలాగే 0కి బిలోకి తగ్గకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఒక బేస్ లేయర్ తయారైంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక సీరియల్ నోడ్ తీసుకుందాం. ఈ నోడ్ ని మనం అనుకున్న వార్మ్ లుక్ తేడానికి ఉపయోగిద్దాం. సో ఇక్కడ మనం ఆఫ్సెట్ కలర్ ని కాస్త ఎల్లో వైపు జరిపితే మనం అనుకున్న వార్మ్ లుక్ వస్తుంది. అండ్ అలాగే టెంపరేచర్ కూడా కాస్త వార్మ్ వైపు జరిపితే మనం అనుకున్న వార్మ్ లుక్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కింద లిఫ్ట్ కలర్ వీల్ లో మనం బ్లూ ఛానల్ ఒక్కటే కాస్త పెంచుదాం. దీనివల్ల షాడోస్ లో కొంచెం బ్లూస్ యాడ్ అవుతాయి అండ్ అలాగే హైలైట్స్ కి, షాడోస్ కి కాస్త కాంట్రాస్ట్ వస్తుంది. సో ఇది బేసిక్ లట్స్ యూజ్ చేసి ఫాస్ట్ అండ్ ఈజీగా కలర్ గ్రేడ్ చేసే పద్ధతి. దీన్ని మీరు ఇలాగే చేయాలని ఏం లేదు, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపించాను. ఈ కలర్ వీల్స్ ని మీరు నచ్చినట్టు ఉపయోగించుకొని మీ స్పెసిఫిక్ లుక్ అచీవ్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకు ఈ ఫుటేజ్ బాగుందంటే ఇలాగే వదిలేయచ్చు, లేదనుకుంటే నెక్స్ట్ మెథడ్ యూజ్ చేసి ఇంకా సినిమాటిక్ లుక్ తీసుకొని రావచ్చు. సో ఇప్పుడు మనం సెకండ్ కలర్ గ్రేడింగ్ మెథడ్ యూజ్ చేద్దాం. దీనికి నేను ఇంకొక సెపరేట్ క్లిప్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ మనం ఈ క్లిప్ కి 5 సీరియల్ నోడ్స్ యాడ్ చేద్దాం. ఇందులో ఫస్ట్ నోడ్ కి బేసిక్ రెక్ 709 లట్ అప్లై చేద్దాం. ఈ క్లిప్ కూడా ఫూజీ ఫిల్మే కాబట్టి నేను ఎఫ్లాగ్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ నోడ్ లో మనకి కావాల్సిన ఎక్స్పోజర్ సెట్టింగ్స్ ని కలర్ వీల్స్ ని యూజ్ చేసి కంట్రోల్ చేసుకుందాం. అండ్ అలాగే ఒకవేళ మీరు ఈ ఫుటేజ్ కి ఇంకొంచెం కాంట్రాస్ట్ పెంచుదాం అనుకుంటే కర్వ్స్ ట్యాబ్ లోకి వెళ్ళి ఈ కర్వ్ ప్యానల్ యూజ్ చేసి కూడా మీరు కాంట్రాస్ట్ తెప్పించవచ్చు. సో ఈ కర్వ్స్ లో కింద పార్ట్ వచ్చేసి షాడోస్ ని అండ్ అలాగే పై పార్ట్స్ వచ్చేసి హైలైట్స్ ని కంట్రోల్ చేస్తుంది అండ్ మధ్యలో పార్ట్ వచ్చేసి మిడ్ టోన్స్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ కర్వ్స్ ని యూజ్ చేసి మీరు మీ ఫుటేజ్ కి కాస్త కాంట్రాస్ట్ తెప్పించవచ్చు. నెక్స్ట్ థర్డ్ నోడ్ లో వైట్ బ్యాలెన్స్ అండ్ ఫుటేజ్ కి మనం ఏ లుక్ అయితే అనుకుంటున్నామో ఆ లుక్ తీసుకొని వద్దాం. ఈ ఫుటేజ్ కి కూడా కాస్త వార్మ్ అండ్ మూడీ టోన్ లోకి తీసుకొద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఆఫ్ సెట్ ని యూజ్ చేసి కలర్ ని కాస్త ఎల్లో వైపు పుష్ చేస్తున్నాను అండ్ అలాగే టెంపరేచర్ ని కూడా కాస్త వార్మ్ వైపు పుష్ చేస్తున్నాను. నెక్స్ట్ షాడోస్ లో కాస్త బ్లూ టోన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దీంతో మన ఫుటేజ్ కి కాస్త వార్మ్ అండ్ బ్లూ టోన్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు మన ఫుటేజ్ కి కాస్త వినియట్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫోర్త్ నోడ్ సెలెక్ట్ చేసుకొని కింద కనిపిస్తున్న విండో అనే ట్యాబ్ లోకి వెళ్దాం. ఇక్కడ సర్కిల్ విండో అప్లై చేద్దాం. ఇప్పుడు ఈ సర్కిల్ విండోని కాస్త మనం ఓవెల్ షేప్ లోకి 4 కార్నర్లు కవర్ అయ్యేటట్టు చూసుకుందాం. అండ్ ఈ విండోని కాస్త ఇన్వర్ట్ చేసుకుందాం అండ్ అలాగే సాఫ్ట్నెస్ కూడా ఫుల్ గా పెంచుకుందాం. దీనివల్ల వినియట్ అనేది చాలా సటిల్ గా అప్లై అవుతుంది. నెక్స్ట్ కలర్ ట్యాబ్ లోకి వెళ్ళి ఆఫ్సెట్ వీల్ ని లైట్ గా తగ్గిస్తే మీకు వినియట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. దీన్ని మీరు మీ ఫుటేజ్ కి తగ్గట్టు ఎంత కావాలంటే అంత అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడతో మన ఫుటేజ్ చూడడానికి బాగుంది, కానీ దీనికి కాస్త ఫిల్మ్ గ్రెయిన్ యాడ్ చేస్తే ఇంకాస్త సినిమాటిక్ గా కనిపిస్తుంది. సో మనం 5th నోడ్ యూజ్ చేసి ఆ ఫిల్మ్ గ్రెయిన్ ని అప్లై చేసుకుందాం. సో మనం 5th నోడ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైడ్ కనిపిస్తున్న ఎఫెక్ట్స్ ట్యాబ్ ఓపెన్ చేసి సెర్చ్ లో ఫిల్మ్ గ్రెయిన్ అని టైప్ చేయండి. ఇప్పుడు మీకు ఫిల్మ్ గ్రెయిన్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని 5th నోడ్ కి అప్లై చేసుకోండి. అండ్ ఇప్పుడు మనకి కావాల్సిన గ్రెయిన్ 16mm గ్రెయిన్ కావాలా, 35mm గ్రెయిన్ కావాలా, మీకు ఇష్టం వచ్చిన గ్రెయిన్ సెట్టింగ్స్ అప్లై చేసుకొని అందులో ఎంత అమౌంట్ కావాలో కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఎఫెక్ట్స్ డావిన్సీ స్టూడియో వర్షన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర స్టూడియో వర్షన్ లేకపోతే ఆన్లైన్లో దొరికిన ఫిల్మ్ గ్రెయిన్ కూడా మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అలా చేస్తే మీకు ఈ 5th నోడ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు.
అండ్ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అన్ని నోట్స్ ఎందుకు అన్ని కలిపి ఒక నోట్లోనే ఎందుకు చేయలేదని. ఒకవేళ మీరు ఇంకొక కెమెరా ఫుటేజ్ వాడితే ఆ కెమెరాకు తగ్గట్టు లట్స్ ఈజీగా మార్చుకోవచ్చు అండ్ అలాగే ఎక్స్పోజర్ కూడా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీనికోసమే మనం ఇన్ని నోట్స్ వాడాల్సి వచ్చింది. సో దీంతో మనకి కలర్ గ్రేడింగ్ ఎలా చేసుకోవాలో తెలిసింది కాబట్టి ఫ్యూచర్ వీడియోస్లో ఫిలిం టైప్ కలర్ గ్రేడింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అంటే ప్రాపర్గా కలర్ స్పేస్, ఏలియేషన్, ఫిలిం లుక్స్ అండ్ అలాగే ఫిలిం గ్రెయిన్ యూజ్ చేసి మీరు కలర్ గ్రేడింగ్ ఎలా చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. సో ఇంకొక ఫిలిం మేకింగ్ ఎపిసోడ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.